ఈరోజు అంశం ఏంటంటేనండి, సేవ కోసం సిద్ధపాటు. ఏంటండి? ఏ సేవ కోసం? దేవుని సేవ కోసం సిద్ధపాటు. అయితే దేవుని సేవ వీళ్ళు మాత్రమే చేయాలనేసి వాక్యం చెప్తుందండి. అందరూ చేయాలని చెప్తుందా? ఎక్కడ చెప్తుంది వాక్యం? ఏంటండి వాక్యం ఎక్కడ చెప్తుంది? ఏంటి? మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16 వచ్చింది. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 16 వచ్చింది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా ఆ నామము దయ్యములను వెళ్ళగొట్టేది, కొత్త భాషలు మాట్లాడేది. 15 నుంచి చూడండి ఒకసారి. 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సరిపోతున్నాం. ఇక్కడ ఏమన్నారంటే ముందు మరియు, తర్వాత ఏమన్నది? మీరు. మీరు అంటే పాల్ పాస్టర్ గారు మాత్రమే వెళ్ళి సువార్త ప్రకటించండి అనేసి దీని మీద ఉంది. అంతేనండి. మరి ఏమనుంది? మీరు అని ఉన్నది. అయితే ఇక్కడ నీవు వెళ్ళి సువార్తను ప్రకటించని ఉన్నదండి. ఇక్కడ దీని మీద లేదు. అంటే మీరు అని ఉన్నది. నీవు అంటే ఏకవచనం, మీరు అంటే బహువచనం. అంటే మొత్తం అందరినీ కలిపే ఈ వాక్యం మాట్లాడుతుంది. కానీ నీవు అని మాత్రం అనలేదు. కానీ సువార్తను ప్రకటించడం ప్రతి ఒక్కరి మీద భారం కలిగి ఉందండి. అదేవిధంగా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండని. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇక్కడ పాత్ర? ఏం పాత్ర కనిపిస్తుంది? ఇక్కడ పాత్ర ఏ పాత్ర కనిపిస్తుందండి? యజమానుడు వాడుకునే ఘనత నిమిత్తం కోసం యజమానుడు వాడుకునే పాత్ర అది. ఏంటండి? యజమానుడు వాడుకునే పాత్ర. అసలు ఆ పాత్ర అంటే ఏంటి? ఏంటండి? యజమానుడు వాడుకునే పాత్ర అంటే ఏంటి? యజమానుడు ఎవరిని వాడుకుంటారు? మనల్ని వాడుకుంటారు. మనమే ఒక పాత్ర. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఒక 2 ప్లేట్లు ఉన్నాయి. ఏంటండి? ఒక 2 ప్లేట్లు మనకి ఇళ్ళల్లో అరమరలు ఉంటాయి కదా, ఆ అరమరలో పెట్టారు. అయితే ఆ ఇల్లు అలా బాగా పాడైపోయిన ఇల్లు. ఏంటండి? బాగా పాడైపోయిన ఇల్లు. అరమరలో 2 ప్లేట్లు పెట్టారు. ఒక ప్లేట్కి కవర్ ఉన్నది. ఏంటండి? ప్యాకింగ్ చేసేసి కవర్ ఉన్నది. 2 కొత్త ప్లేట్లే. ఏంటండి? ఒక దానికి కవర్ ఉన్నది, ప్యాకింగ్ చేసేసి పెట్టారు. ఇంకో ప్లేట్కి కవర్ లేదు, అంటే ప్యాకింగ్ చేయలేదు, నార్మల్గా అలా వదిలేశారు. అయితే అది పాడుపడిపోయిన ఇల్లు కాబట్టి దాంట్లోనూ పురుగులు, కీటకాలు, పాములు అవి అన్నీ తిరుగుతూ ఉంటాయి. అయితే ఏం చేసిందంటే ప్రతిదీ కూడా ఆ ప్లేట్లో కూడా వెళ్ళింది. ఏంటండి? ఆ ప్లేట్లో కూడా ఆ పురుగులు, బురద, మట్టి అదంతా కలిపి ఆ ప్లేట్లో ఉన్నది అండి. అది ఆ పాడైపోయిన ఇల్లు మనదే అనుకోవచ్చు, మనదే కావచ్చు. మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళి అయ్యో మా ప్లేట్లు ఉన్నాయి కదా అనేసి ఆ 2 తీసుకుని వస్తాం. మనం తీసుకుని వచ్చిన తర్వాత మనకి బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు దాంట్లోనూ చెత్త చెదారం ఉన్న ప్లేట్ ఉన్నది కదా, ఆ ప్లేట్లో అన్నం వేసుకుని తింటాం మనం. ఏంటండి? ఆ ప్లేట్లో మనం అన్నం వేసుకుని తినగలమా? అలాగే ఇంకో ప్లేట్ ఉన్నది, ప్యాకింగ్ చేసిన ప్లేట్ ఉన్నది. దాని మీద ఎన్ని తిరిగేసినా ఏమవ్వలేదు. ఎందుకంటే ప్యాకింగ్ చేసి ఉన్నది. తర్వాత కవర్ కట్ చేసేసి ఆ ప్లేట్లు వేసుకుని తినొచ్చు. మరి ఈ ప్లేట్లు వేసుకుని ఎందుకు తినలేము? చాలా చిరాగ్గా ఉన్నది. ఏంటండి? చాలా మట్టి ఉన్నది అండి. వాడుకోవడానికి పనిచేయదు ఆ ప్లేట్లు. అది ఇంచుమించు తుప్పట్టేసి కుక్కట్టేసి ఉండొచ్చు. అదేవిధంగా
మనం వాడుకోవడానికి ఆ ప్లేట్ మనకి ఎలాగైతే మనకి ఉపయోగపడట్లేదో, మనం కూడా దేవునికి నచ్చే విధంగా లేకపోతే మనల్ని కూడా దేవుడు వాడుకోడండి. ఏంటండి? దేవుడు మనల్ని వాడుకోడు. అసలు దేవుడు మనల్ని వాడుకోవాలనేసి అంటే మనకి ఏం ఉండాలి? ఏంటండి? మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఏంటండి? దేవుడు మనల్ని వాడుకోవాలనేసి అంటే యజమానుడు వాడుకునే పాత్రలాగా మనం తయారవ్వాలనేసి అంటే మనకి ఏం ఉండాలి? ఏముండాలండి? మొదటిగా జ్ఞానం ఉండాలి. ఏంటండి? మొదటిగా జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలండి? ఏంటండి? మొదటిగా మనకి జ్ఞానం ఉండాలి. దెయ్యాల జ్ఞానం ఉండాలా? దేవుడి జ్ఞానం ఉండాలా? ఏంటండి? దేవుడి జ్ఞానం ఉండాలి. నిర్గమకాండం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 30 నిమిషం 33వ వచనం. యెహోవా ఊరు కుమారుడును ఊరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగిన దేవుని ఆత్మతో నింపి ఉన్నారంట. ఎవరినండి? బెసలేలు, ఊరు కుమారుడు. వాళ్ళ తాత పేరు పూరు. పూరు వాళ్ళ తాతయ్య పేరు. అయితే ఏంటంటే దేవుని ఆత్మ ఏం చేసింది అనేసి అంటే దేవుడు వాడుకోవాలి కదా. దేనికి వాడుకోవాలండి? దేనికి వాడుకోవాలనేసి అంటే మనుషులకు దండం పెట్టాలి, దేవుని అవమానించాలనేసి అభిషేకించారు ఆయన్ని. ఏంటండి? దేవుని ఆత్మ పేరు పెట్టి ఆయన్ని బెసలేలను పిలిచి ఈ పని చేయడానికి, ఇక్కడితో పని చేయడానికి, బంగారాన్ని వెండితో పని చేయడానికి అండి ఆ వాటిని ఏ విధంగా తయారు చేయాలి అనే జ్ఞానాన్ని దేవుడు ఆత్మతో నింపారనేసి మోసే తెలియజేస్తున్నాడు. అదే విధంగా మనం కూడా దేవుని జ్ఞానంతో నింపబడాలి. ఏంటంటే దేవుని ఆత్మతో నింపబడాలి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే దెయ్యాల జ్ఞానం. ఎలాగంటే మనుషులు చెప్పే మాటలు వినేసి ఇంట్లో కానీ బయట కానీ దేవుని వాక్యాన్ని అవమానపరుస్తున్నారు. ఏంటంటే దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోవట్లేదు. దేవుడి జ్ఞానం తెలుసుకుంటే ఎలా ఉంటుంది? ఏంటండి? ఇప్పుడు బెసలేలు ఆయన పేరు ఎందుకు బైబిల్లో వచ్చింది? ఏంటండి? దేవుని చిత్తం ఆయన మీద ఉన్నది కాబట్టి బెసలేలు పేరు బైబిల్లో రాశారు. ఏంటండి? మనం ఆ విధంగా ఉండగలుగుతున్నామా అంటే బైబిల్లో రాసే విధంగా కాదు, కనీసం మనుషుల దగ్గర మనం సాక్ష్యం చెప్పేలాగా, మన కోసం కొంతమంది సాక్ష్యం చెప్పేలాగా దేవుని జ్ఞానంతోనూ దేవుని ఆత్మతోనూ మనం నింపబడే విధంగా ఉంటున్నామా? ఏంటండి? ఎందుకు ఉండట్లేదు అనేసి అంటే సాతానికి చోటు ఇచ్చేస్తాం. ఏంటండి? సాతానికి మనం చోటు చేసి మనుషులు దెయ్యాల జ్ఞానంతో నిండిపోయి నీచ కార్యాలు చేయడానికి కూడా మనం వెనకాడట్లేదు. ఏంటండి? వెనకాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మన కోసం ఆయన తన సింహాసనాన్ని వదిలిపెట్టేసేసి మనల్ని నిర్మించుకుని మనం ఎక్కడ పాపంలో నలిగిపోయి మగ్గిపోయి చనిపోతామనేసి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి మన కోసం వచ్చి చనిపోయారు. ఏంటండి? ఆయన సత్యవంతుడు, ఆయన దగ్గర ఏ పాపం కూడా లేదు. కానీ మన పాపాల కోసం ఆయన చనిపోయి ఆయన నిమిత్తమై ఆయన సేవ కోసం మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనుషులు ఇచ్చే జ్ఞానం. గత వారం మనం ఏం చెప్పుకున్నామండి? ఆదివారం ఏంటండి? గత వారం సుఖ దుఃఖాల గురించి నేర్చుకున్నాం. అలాగే అంటే టెంపరీ సుఖం కోసం ఆశపడి దుఃఖంలోకి తిరుగుతున్నారు. అదేవిధంగా దెయ్యాల జ్ఞానంతో టెంపరీ తెలివితేటలతో ఉండి ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చే నిత్య జ్ఞానాన్ని వదిలిపెట్టేసి దేవుడిచ్చే ఆత్మని కూడా వదిలిపెట్టేసి ఏం చేస్తున్నారంటే లోకంలోకే వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని పట్టించుకోవట్లేదు. దేవుడు ఏం చేశాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అనేసి
దేవుని వాకి మనతో మాట్లాడు. కానీ అవి వదిలేసేసి మా హీరో ఉన్నాడు, 2 కోట్లు కేరళ వయ్యనాటికి ఇచ్చేసారనేసి జనాలు ఎక్కువ చెప్పుకుంటున్నారు. ఏంటండి, అది ప్రజలు ఇచ్చిన డబ్బులే, ప్రజలుగా పెడుతున్నారు. ఏంటండి, కానీ దేవుడి కోసం చెప్పాలి. ఏంటండి, మనం తినేది, మాట్లాడేది, చూసేది, మనం నడిచేది కూడా దేవుని చిత్తం వల్లనే జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే హీరోల చిత్తం, హీరోయిన్ల చిత్తం, ఏంటండి, లోకానుసారమైన చిత్తాన్ని బట్టి చూస్తాం. కానీ దేవుని ఇష్టాలు అది కాదు. ఏంటండి, దేవుని ఇష్టాలు అది కాదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం చెప్తున్నారు. కానీ మనం ఈరోజు మనం ఎంతమందికి సువార్త చెప్పాం? మన ఇరుగు పొరుగు వారికి కనీసం మాట్లాడినప్పుడు ఎవరన్నా సువార్త చెప్పారా? నిన్న తాడేపల్లిగూడెం సెంటర్లోను, అంబేద్కర్ సెంటర్లోను ఒక ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన విగ్రహారాధన చేస్తారు. అయితే ఆయనకి యేసుక్రీస్తు జననం, మరణం, పునరుత్థానం, ఆరోహణం మొత్తం అంతా తెలుసు. కానీ బాప్తిసం తీసుకున్నారంటే లేదండి, మా నాన్నగారు గుడికి వెళ్తారండి, మా అమ్మగారు బలిలు ఇస్తారండి, నేను వెళ్ళలేనండి అనేసి అంటారు. వయసు చూస్తే పెద్ద వయసు అయింది. ఏంటంటే 45, 50 అలా ఉంటుంది. మరి అన్ని తెలుసుకున్న తర్వాత కూడా దేవుడు వాడుకున్న పాత్రగా మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు అనేసి అంటే అసలు లేదండి, ఉండలేమండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి అనేసి. ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోరు? ఏంటండి, దేవుడు స్వార్థను ఎవరిని చెప్పమన్నారు? నిన్ను చెప్పమన్నారా? ఇంట్లో చెప్పమన్నారా? మీరు అనేసి అన్నారు కదా. అంటే అందరూ ఉన్నారు, అందరూ చెప్పాలి. కానీ ఆయన ఏం చేశారంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అనేసి ఆగిపోతున్నాడు. ఆయనకి ధనవంతుడు లాజరు గురించి నేను చెప్తా ఉంటేనే ఇక్కడే ఎక్కే ఉన్నానే, వచ్చేతను అనేసి వెళ్ళిపోయాడు. అక్కడ గంట కూర్చున్నాను, అయినా రాలేదు ఆయన. ఏంటండి, దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని కూడా అలా విడిచిపెట్టేస్తున్నారు. ఏంటండి, దేవుని వాక్యాన్ని, జ్ఞానాన్ని కూడా అలా విడిచిపెట్టేస్తున్నారు. దేవుడి పిలిచే పిలుపుని కూడా వదిలేస్తున్నారు. ఇస్కరియోతు యోధా ఉన్నాడు, పిలిచిన పిలుపుని వదిలేసుకున్నాడు. సేవ పిలుపు ఏం జరిగింది? మరణం, బద్దలసిపోయి చనిపోయాడు. చావు ఎవరన్నా ఆయన కావాలని తెచ్చుకున్నదా? సాతాను చోటించేశాడు. దెయ్యాల జ్ఞానంతో ఆయన ఉన్నాడు. ఏంటండి, దెయ్యాల జ్ఞానంతో ఉన్నాడు కాబట్టి ఆయన మరణం తెచ్చుకున్నాడు. అదేవిధంగా రెండో పాయింట్ ఏంటంటే మన హృదయం ఎలా ఉండాలి? ఏంటండి, మన హృదయం ఎలా ఉండాలి? యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకుని. ఏంటండి, ఎవరికి నేర్పించడానికంట? ఇశ్రాయేలీయులకు నేర్పించడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడంట. ఎక్కడ చేసుకున్నాడు? మనుషుల దగ్గర. ఏంటండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసుకున్నాడు, పాస్టర్ గారి దగ్గరికి వచ్చేసుకున్నారండి. దేవుడి దగ్గర దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఎక్కడ చేసుకుంటున్నాడో? తన హృదయంలో చేసుకుంటున్నాడు. ఏంటండి, తన హృదయంలో దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఏమని చేసుకుంటున్నాడంటే ధర్మశాస్త్రాన్ని పరిశోధించి, ఏంటండి, దాని చొప్పున నడుచుకొనుటకు, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను, విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నారు. ఈరోజు మనం ఏ కట్టడలకు అలవాటు పడుతున్నాం? ఏ విధులకు అలవాటు పడుతున్నాం? ఏంటండి, ఏ న్యాయ శాసనాలకు అలవాటు పడుతున్నాం? ఇంట్లో వాళ్ళు వద్దన్నా కానీ, ఇంట్లో వాళ్ళు వద్దంటే మందిరానికి వెళ్ళాం. ఏంటండి, ఇంట్లో వాళ్ళు వద్దంటే మందిరానికి వెళ్ళాలి. కానీ దేవుడు పరిచర్కి పిలుచుకుంటా ఉంటేనే అయ్యో మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారండి, మేము కన్వర్టెడ్ కదండి, ఒప్పుకోరండి అనేసి చెప్పండి. ఏంటండి, మరి భక్త సింగ్ గారు ఎలా ఉన్నారు? ఏంటండి, ఆర్ఆర్కే మూర్తి గారు ఎలా ఉన్నారు? ఈరోజు అవన్నీ ఎదుర్కొనే ఆ పరిస్థితులు, ప్రతి పరిస్థితి నుంచి కూడా ఎదుర్కొని వచ్చి స్వార్థ లేని ప్రదేశాలకి వెళ్ళి స్వార్థను ప్రకటించారు. ఏంటండి, యెజ్రా ఆ రోజు తన హృదయంలో దృఢ నిశ్చయం ఎలాగైతే చేసుకున్నారో ప్రతి దైవజనుడు కూడా తన హృదయంలోనూ దృఢ నిశ్చయం చేసుకుంటున్నారండి. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం? దేనికోసం చెప్పమంటే నిమిషం చెప్తే చెమటలు పట్టేస్తాయి. ఏంటండి, నిమిషం చెప్పడానికి చెమటలు పట్టేస్తాయి. అదే హీరోల గురించి చెప్పమంటే గంటల తరబడి చెప్పేస్తారు. ఏంటండి, గంటల తరబడి చెప్తారు. కానీ దేవుని కోసం చెప్పమంటే గంట కాదు కదా, నిమిషం సరిపోదు. నిమిషం, ఆ నిమిషం కూడా బాగా ఎక్కువ. ఆ నిమిషం ఎలాగంటే
365 రోజులు చెప్పినట్టు ఉంటుంది ఆయన అంశం చెప్తే. ఏంటండి? కానీ ఈరోజు మన మన హృదయంలోనూ ఏ నిశ్చయం తీసుకుంటున్నాం, ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? ఏంటండి? దేవుని వాక్యాన్ని చెప్పేవారిగా ఉంటున్నామా? లేకపోతే మన తప్పులను చూసి వేరే వాళ్ళు ఏలెత్తి ఏమా ఇంకా మారవా, యా బాబు ఇంకా మారవా అనేసి మనం చెప్పే విధంగా ఉంటున్నాం అన్నది మన హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ పిలిచాడు కాబట్టి ఈ రోజు మనం సజీవంగా ఉన్నాం. ఏంటండి? సజీవంగా ఉన్నాం. ఆయన చిత్తం మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా సజీవ రెక్కల్లో ఉన్నాం. మనం ఏంటండి? ఇంకా బ్రతికున్నాం. ఎంతమందికి హార్ట్ అటాక్లు రావట్లేదండి, ఎంతమందికి క్యాన్సర్ రావట్లేదు, కరోనా వచ్చి ఎంతమంది చనిపోలేదు. కానీ ఇంకా నువ్వు బతుకున్నావంటే, మరి ఇంకా నేను బ్రతుకున్నాను అనేసి అంటే ఏంటండి? ఆయన కార్యాలు వివరించాలి. ఏంటండి? ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు మనం వివరించే వారిగా ఉండాలి. ఎజ్రా నిర్ణయం తీసుకుంటున్నాడు, దృఢ నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం? ఏంటండి? ఇందాక సహోదరి చెప్పారు యామిని ఏమనంటే బర్త్కి డెత్కి మధ్యలో సి అని ఉందన్నమాట. ఏంటండి? అదేంటండి? చాయిస్. మన ఆ చాయిస్ లో మనం ఏం తీసుకుంటున్నాం? దెయ్యాల జ్ఞానాన్ని తీసుకుంటున్నామా, దేవుడి జ్ఞానాన్ని తీసుకుంటున్నామా అన్నది మన హృదయ పరిశీలన చేసుకోవాలి. ఏంటండి? మనం వెళ్ళే దారిని బట్టే మనల్ని అంచనా వేస్తారు. ఏంటండి? మనల్ని చూస్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలన్నది వాక్యం నేర్పిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకంలోకి వెళ్ళిపోయి మనుషులను సంతోష పెట్టేవారిగా ఉన్నాం. ఏంటండి? మనుషులను సంతోష పెట్టేవారిగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఎవరు పనులాలు ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు పనులాలు ఉన్నారు? ఆ వాగి ఊడాడు వాగిదల్లే అనేసి. ఏంటండి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6-7 వచనాలు. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయడే. దేవుని స్తోత్రం. ఏంటండి? ఎవరికి ఇష్టం వచ్చేటట్లు చేయాలంటే సేవ, దేవునికి ఇష్టం వచ్చేటట్లు సేవ చేయాలి. కానీ ఏంటంటే ఈరోజు వాకింగ్ చెప్పడానికి ఎవరికైనా కానీ, ఏ పాస్టర్ గారైనా కానీ ఎవరికైనా చిన్న అవకాశం ఇచ్చారనుకో, పాస్టర్ గారికి బోర్ కొట్టేస్తున్నారు, గాలి కొట్టేస్తున్నారు, ఆయన తలా ఉప్పుపోతున్నారు. ఏంటండి? దేవుని వాక్యం పలానా తప్పు ఉంటే తప్పు ఉన్నది మార్చుకొనేసి చెప్పట్లేదు. ఏంటండి? అలా చెప్పుకోకుండా మనుషులను ఉద్దేశించి చెప్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంట? మనుషులను సంతోష పెట్టేవారు కాకోకుండా, కంటికి కనిపించుకోకుండా దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా, దేవునికి ఇష్టం వచ్చే విధంగా, దేవునికి నచ్చేటట్లు చెప్పాలంట. ఏంటండి? అదేవిధంగా ఎవరన్నా కానీ దేవుడికి నచ్చేటట్లు మీరు ఎవరైనా సరే ఎవరికైనా చిన్న హెచ్చరిక చేశారా? ఎవరైనా తప్పిపోతా ఉంటేనే ఏంటండి? ఎవరైనా తప్పిపోతా ఉంటే ఎవరైనా చిన్న హెచ్చరిక చిన్నది ఎవరైనా చేశారా? కానీ ఒకటి చెప్తున్నాను, ఆ హెచ్చరిక చేయలేని ఎవరైతే చేయకోకుండా ఉంటారో వాళ్ళు తప్పిపోతున్నారు. ఏంటండి? వాళ్ళు చేసే పాపాలకి వాళ్ళు ఏదో ఒక రోజు మరణానికి దగ్గర అవుతారు. కానీ మరణం తన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పకోకుండా వదిలేశారు కాబట్టి అది మీదే తప్పు. ఏజేఎల్ గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఏంటండి? మనం హెచ్చరించకపోవడం వల్ల వాళ్ళు కూడా దారి తప్పేస్తారు. ఏంటండి? వాళ్ళు దారి తప్పేస్తారు. అదేవిధంగా మనం ఈరోజు ఎలా ఉన్నామని చూస్తుంటే అపవిత్రమైన వాటికి దగ్గరగా ఉండి పవిత్రమైన వాటికి దూరంగా ఉంది. అదే దానియేలు ఏం చెప్తున్నారని చూస్తుంటే అపవిత్రమైన వాటికి నేను దూరంగా ఉంటానని చేసి నపుంసకుల అధికారి దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అవి దేవుడి కాదు, నేను తినలేని విగ్రహాలకు బలిచ్చిని అనేసి ఆయన నిర్ణయం తీసుకుంటున్నాను. దానియేలు గ్రంథం చూసుకుని ఒకసారి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని
తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అంటే ఆయన్ని అడుగుతున్నారంట, ఏంటంటే అపవిత్రపరిచేది నేను తినకూడదు, ద్రాక్షారసం కూడా నేను పానం చేయకూడదు అనేసి ఆయన ఏం చేస్తున్నానంటే దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఆయన ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, మన ఇంట్లో వాళ్ళు ఎక్కడికన్నా గుడి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ బలిచ్చింది కానీ తెచ్చారనుకో, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే ఇది తినేస్తే ఈ పూటకి సేవ్ అయిపోతుంది కదా అనేసి సేవ్ చేసుకుందాం అనేసి ఏం చేస్తారంటే అపవిత్రమైన వాటికి చోటించేసి మన హృదయంలో చోటించేసి మన తినేసేసి దాన్ని కూడా ఒక పాపం కింద మనం వెనకాల మూట కట్టేసాం. ఏంటండి, దేవుడు అపవిత్రమైన వాటికి దూరంగా ఉండమంటున్నాడు. కానీ రాజు తిన్నాయి ఏంటండి, మరి రాజు తిన్నాయి, కానీ ఆ రాజు గారు తినేది ఎక్కడి నుంచి వచ్చినాయి, బలిచ్చినవి ఏంటండి. ఆ బలిచ్చినవి ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర, రాజుగారి దగ్గర ఉన్నారు, నెబుకద్నెజర్ రాజు దగ్గర. ఏంటండి, నెబుకద్నెజర్ రాజు ఆయన తింటున్నాడు, భోజనం చేస్తున్నారు, పైగా అది పానం చేస్తున్నారు ద్రాక్షారసం. ఆ రెండు కూడా పట్టుకొచ్చి దానియేలుకి ఇస్తా ఉంటే ఆయన ఏమన్నాడంటే అపవిత్రమైన వాటికి నేను ఘోరంగా ఉంటాను, అవి నేను తినను, నన్ను అపవిత్రపరుస్తాయి అనేసి ఆయన నేరుగా అధికారితో చెప్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం ఈరోజు, ఏంటంటే అపవిత్ర పరిచినా పర్లేదు అనేసి మనం తినేసేవారుగా ఉంటాం. ఏంటండి, దేవుని వాక్యాన్ని విని కూడా ఈ చెవితో వినేసేసి చెవితో వదిలిపెట్టేసేవారుగా ఉంటాం. కానీ ఏంటంటే పవిత్రంగా ఉండమనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. ఏంటండి, అపవిత్రమైనవి తినకోకుండా పవిత్రంగా ఉండి పవిత్రమైన వాటిని మాత్రమే తినడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, అపవిత్రమైన స్నేహానికి కూడా దగ్గరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడి నుంచి మనకి ఏదో కలిసి వస్తుంది అనేసి. కానీ దేవుడు ఏం చేస్తున్నారంటే నేను మిమ్మల్ని పవిత్రంగానే సృష్టించాను, నేను మిమ్మల్ని పవిత్రంగానే పిలుచుకుంటున్నాను, మీరు పవిత్రంగానే ఉండండి అనేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే దేవుని నామాన్ని అవమానపరిచే విధంగా మనం తయారవుతాం. ఏంటండి, అదేవిధంగా మూడో అంశం చూసుకున్నట్లయితే సందేశం. ఏంటండి, మొదటి అంశం ఏంటంటే మనం చెప్పుకున్నది సేవకుడు. రెండోది ఏంటండి, రెండోది చెప్పాలి. రెండోది ఏంటంటే హృదయం. ఏంటండి, మొదటిది ఎవరు, సేవకుడు. సేవకుడు ఎలా ఉండాలి, యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. ఏంటండి, యజమానుడు ఎలా ఉండాలి, యజమానుడు ఎలా ఉండాలండి, యజమానుడు ఉండాలా సేవకుడు ఉండాలా, సేవకుడు ఉండాలంటే అంత వివరంగా వింటున్నారనేసి అర్థమవుతుంది. సేవకుడు ఎలా ఉండాలండి, యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. యజమానుడు ఎవరు ఇక్కడ, దేవుడు. దేవుడు వాడుకునే పాత్రగా, దేవుడు వాడుకోవడానికి మనం ఒక అర్హత సంపాదించుకోవాలి. అవి సంపాదించుకోవాలంటే ఏముండాలంటే మనం దేవుడు వాడుకునే పాత్రలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఏంటంటే మన హృదయంలో దేవుని కోసం ఏ నిర్ణయం అనేది తీసుకునేలాగా ఒక దృఢ నిశ్చయం చేసుకునే విధంగా మనం ఉంటుంది. ఏంటంటే అదేవిధంగా 2 తిమోతి పత్రిక 3:16-17 వచనాలు తీసుకున్నాను. 2 తిమోతి పత్రిక 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉంది. ఏంటంటే నీతి యందు శిక్ష చేయటానికి కూడా ప్రయోజనకరమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తాను. ఏంటండి, ఈరోజు ఉపదేశం ఎలా ఉంటుందనేసి అంటే మనుషుల్ని హెచ్చించేలాగా, దేవుని తగ్గించేలాగా, ఏంటండి మనుషుల్ని హెచ్చించేలాగా, దేవుని తగ్గించేలాగా ఉపదేశం ఉంటుంది. ఏంటంటే సూటిగా రావట్లేదు, దేవుని వాక్యం సూటిగా రావట్లేదు. సూటిగా చెప్తే చెప్పేతడి పాస్టర్ గారు వచ్చేవాడు, వాక్యం చెప్తున్నా అనేసి అంటారు. ఏంటండి, దేవుని వాక్యం సూటిగా చెప్పాలి. మనం ఉపదేశించేవారుగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని, సత్య సువార్తని చెప్పాలి. మనం ఈరోజు ఏ సువార్తని చెప్తున్నాం మన ఇరుగు పొరుగు వారికి? ఏంటండి, ప్రతి ఒక్కరిని దేవుడు పిలుచుకున్నారా? వాక్యం చెప్పేవారిని మాత్రమే దేవుడు పిలుచుకున్నారా? ప్రతి ఒక్కరిని పిలుచుకున్నారు.
అలాగే మీరు కూడా ఉపదేశించే వారిగా ఉన్నారు కదా. చెప్తున్నారా ఎవరికన్నా? ఏంటండి, దేవుని వాక్యం చెప్తున్నారా? ఏంటండి, చెప్పేవారిగా ఉంటే దేవునికి స్తోత్రం, చెప్పని వారిగా ఉంటే చెప్పడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే ఇందాక ఆరాధన చేశారు కోతకాలం మీద. ఏంటండి, కోతకాలం, పంట చేతికి వచ్చేసింది. ఏంటండి, పంట చేతికి వచ్చేసింది. కోసు కుప్పను వచ్చేసి పడేసేయడమే, చెత్త అన్నది పడేసేయడమే పనికి వచ్చేది. పైకి పట్టుకెళ్ళడం, పైకంటే ఎక్కడికండి? దేవుని దగ్గరికి, పరలోక రాజ్యానికి దాయడానికి. ఏంటండి, పరలోక రాజ్యంలో పెట్టడానికి. పరలోక రాజ్యంలో పెట్టాలనేసి అంటే వేసే విత్తనాలు, మందులు కూడా సరైన ఎలాగండి? విత్తనాలు ఏంటండి? వాక్యం. మందులు ఏంటండి? ప్రార్థన. విత్తనాలు ఏంటండి? వాక్యం. దేవునికి స్తోత్రం. అదేవిధంగా ఉపదేశించేది ఏంటంటే సత్యవాక్యం అయి ఉండాలి. ఏంటండి, మన చుట్టుపక్కల వారికి కూడా మనకి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఏంటండి, కొన్ని సిచ్యువేషన్లు మనకి కూడా వస్తూ ఉంటుంది. ఏది వాక్యం చెప్పడానికి అవకాశం వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఏం చేస్తామంటే, పండగకి చీర కొనుక్కున్నావా, బట్టలు కొనుక్కున్నావా, మీ ఆయన ఏం పెట్టారు అనేసి, మీ ఆవిడ గారు ఇంట్లో ఏముండారు అలాంటివి మాట్లాడుకుంటాం. కానీ దేవుని వాక్యానికి సమయం ఇవ్వట్లేదు ఈరోజు. ఏంటండి, అలాగే రెండో చూసుకున్నట్లయితే ఖండించాలి. ఏంటండి, ఖండించాలి. ఏం ఖండించాలి? మంచిని ఖండించాలా, చెడుని ఖండించాలండి? చెడుని ఖండించాలి. కానీ ఈ రోజులో ఏం చేస్తున్నారంటే మంచిని, దేవుని వాక్యాన్ని కూడా ఖండిస్తున్నారు. ఏంటండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉండాలండి? ఖండించాలి. ఏం ఖండించాలి? మంచిని ఖండించాలి. అవునండి, చెడుని ఖండించాలి. చెడుని ఖండించాలి. మంచిని ఖండించాలంటే తలకి ఊపుతున్నాను. దేవునికి స్తోత్రం. మంచిని ఖండించాలా, చెడుని ఖండించాలండి? చెడుని ఖండించాలి. ఏంటండి, చెడుని ఖండించాలి. మంచిని ఈ ఇతరులకు వెల్లడిపరచాలి. కానీ మనం వెల్లడిపరిచే వారిగా ఉన్నామా? ఏం వెల్లడిపరుస్తున్నామంటే, వీళ్ళు ఇలాగమ్మా, వాళ్ళు అలాగమ్మా అనేసి మాట్లాడుతారు. కానీ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పిందే మనం విని చెప్తున్నాం తప్ప మన కళ్ళంట చూసింది లేదు. ఏంటండి, మనం కళ్ళంట చూసింది లేదు. కళ్ళంట చూసిన తర్వాత అప్పుడు చెప్తే బాగుండేది. ఏంటండి, కానీ దేవుని వాక్యం స్వస్థతలు చేయడం, ఏంటండి, చనిపోయిన వారిని కూడా మరణ పడకల మీద నుంచి లేవనెత్తడం కూడా దేవుడు ఈరోజు సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నాడండి. ఏంటంటే అది చూసి అవి ఇతరులకు తెలియజేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యాన్ని ఖండించేసి, ఏంటండి, దేవుని వాక్యాన్ని ఖండించి చెడును ఇతరులకు వెల్లడిపరిచే వాళ్ళగా ఉంటుంది. అలాగే మూడో చూసుకున్నట్లయితే తప్పు దిద్దాలి. ఏంటండి, తప్పు దిద్దాలి. హల్లెలూయా. మనం తప్పు దిద్దే వారిగా ఉంటున్నామా, తప్పు సరిచేసే వాళ్ళగా ఉంటున్నామండి ఈరోజు? ఏంటండి, హల్లెలూయా. తప్పులు సరిచేసే వారిగా మనం ఉండాలి. ఏంటండి, తప్పుని మనం సరిచేసే వారిగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పు తెలియకో తెలుసో తప్పు చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే ఆ తప్పుని మనం సరిదిద్దే వారిలాగా ఉండాలి. ఏంటండి, తప్పుని సరిదిద్దే వారిగా ఉండాలి. కానీ ఈ రోజు ఏం చేస్తున్నామంటే టెంపరీ సుఖం కోసం ఏం చేస్తానంటే అలా చేసి నీకేంటి వెనకాల చేసి నీకేంటి నాడునొస్తే మేము చూసుకుంటాం చేసి అన్ని చేసి వాడిని ఇంకా గెంటుతున్నారు తప్ప, ప్రోత్సహించి చేస్తున్నారు తప్ప నువ్వు చేసేది తప్పు అని ఏ ఒక్కరూ కూడా చెప్పట్లేదు. ఎందుకంటే చెప్తే మంచోళ్ళు కాదు. కానీ ఏం చేస్తానంటే మనం మంచి అవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఏంటంటే తప్పుని తప్పు అనేది చెప్పండి. ఏంటండి, నీతి కోసం శిక్ష చేయడం కూడా మంచిదనేసి దేవుని వాక్యం సెలవిస్తాం. ఏంటండి, నీతి యందు శిక్ష చేయటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏది ప్రయోజనకరమై ఉన్నదండి? ఏంటండి, దేవుని వాక్యం నీతి కొరకు శిక్ష చేయడానికి కూడా ప్రయోజనకరమై ఉంది. ఏంటండి, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా తప్పు చేస్తున్నారనుకో కొడతారు. ఇంట్లో తల్లిదండ్రులు కొడతారు పిల్లలు తప్పులు చేస్తారు. అది తప్ప కరెక్టా? ఏంటండి, తప్పు చేస్తున్నారు కాబట్టి శిక్షించారు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే ఊరుకోవమ్మా, నువ్వు చేసావు చిన్నప్పుడు, ఏంటి మీరు చేశారు చిన్నప్పుడు, అలాగనేసి పిల్లల్ని కొట్టేశారా అనేసి అంటారు. కానీ ఏంటంటే ఒక సామెత ఉంటుంది, మొక్క వంగని రానై వంగిన అనేసి సామెత ఉంటుంది. ఏంటండి, చిన్నప్పుడే మనం నేర్పిస్తే వాళ్ళు వింటారు. చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటారో
పెద్ద అయిన తర్వాత కూడా దాంట్లోనే ఫలిస్తారు, దాంట్లోనే ఎదుగుతారు. మీరు వాక్యం నేర్పిస్తే వాక్యంలోనే ఫలిస్తారు. ఏంటండి, సేవ అనే దాన్ని వారికి నేర్పిస్తే వారు కూడా సేవ పట్ల ఉండే ఆసక్తి వాళ్ళకి పెరుగుతుంది. నాకు ఇందాక యామిని చెప్తా ఉంటే నాకు యామిని కనిపించట్లేదు, వేరే ఎవరో కనిపిస్తున్నారు నాకు ఇక్కడ చెప్తా ఉంటే. మనం ఏ విధంగా ఉన్నాం అనేసి ఇక్కడ చెప్తా ఉంటే వేరే ఎవరో కనిపిస్తున్నారు, అర్థం అవ్వట్లేదు. అయితే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి? ఏంటండి, ఏం నేర్పిస్తున్నారు? టయానికి ఆరాధన చేయకపోయినా, ప్రార్థన చేయకపోయినా, ఇంట్లో మొదలు పెట్టకపోయినా అన్నే మొదలు పెడతారు వాళ్ళతో. ఒకే కేక, అందరూ వచ్చి రౌండ్ వేసి కూర్చుంటారు అక్కడ. ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు? దేవుని వైపు నడిపించడానికి వాళ్ళు అక్కడ కూటమి కింద ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే కూటమి కింద రాజకీయ నాయకులు కలిసినట్టు ఏం చేస్తున్నారంటే ప్రజలు కలుసుకుని వాళ్ళు ఎలాగమ్మా వీళ్ళు ఎలాగమ్మా అనేసి కలుసుకుంటారు, వాటి గురించి చెప్పుకున్నారు. కానీ ఏంటంటే దేవుని వాక్యాన్ని చెప్పేవారిగాను, ఇతరులకు బోధించేవారిగా గాను ఏ ఒక్కరు కూడా తయారు చేయట్లేదు. ఏంటండి, తయారు చేయట్లేదు. కానీ నాకు ఈ రోజు ఉదయం సంతోషంగా ఉన్నది. ఎందుకంటే కరెంటు పోయింది. కరెంటు పోయిన తర్వాత వెంటనే కరెంట్ వచ్చింది. కాసేపు కరెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మా పిల్ల అంటుంది ఏమనంటే దేవునికి స్తోత్రం అనేసి అంటుంది. నేను అనమని చెప్పలా. ఏంటంటే నేను అనమని చెప్పలేదు. కానీ ఏంటంటే దేవునికి స్తోత్రం అంటుంది. కరెంట్ వచ్చిందంటే దేవునికి స్తోత్రం అంటుంది. వయసు 7 సంవత్సరాలు. ఏంటండి, 7 సంవత్సరాలు. 7వ సంవత్సరం వస్తుంది ఇప్పుడు 20వ తారీఖు. ఏంటండి, కరెంటు వచ్చినందుకు ప్రభువా నీకు స్తోత్రం అనేసి చెప్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు, బంధువులు కానీ పిల్లలకి నేర్పించేవారిగా ఉండాలి. ఏంటండి, నేర్పించేవారిగా ఉండాలి. కానీ ఈ రోజు ఏంటంటే నేర్చుకునేవారిగా ఉంటున్నారు. ఎక్కడ లోకంలో ఉండి పాపాన్ని నేర్చుకునే వారిగా ఉంటున్నారు తప్ప పరిశుద్ధతను నేర్చుకునే విధంగా ఉండట్లేదు. ప్రభు కోసం నేర్చుకునే విధంగా ఉండట్లేదు. ఏంటంటే సేవ కోసం సిద్ధపడాలనేసి అంటే ఏం ఉండాలంటే యజమానుడు వాడుకునే పాత్రలా ఉండాలి. ఎవరు ఉండాలండి? వాక్యం చెప్పేవారు మాత్రమే ఉండాలి. అన్నవాళ్ళు చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉండాలండి? ఎలా ఉండాలండి? యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. ఏంటండి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక కొండ ఉంది. ఆ కొండకి సిల్లు పడిపోయిందనుకో దాంట్లో నీళ్ళు వేస్తారు. మీరు ఎందుకు పడేస్తారు? పక్కన సిల్లు పడిపోయింది. ఎందుకంటే అక్కడ చిన్న మచ్చ కనపడుతుంది మీకు. ఎందుకంటే అది పని చేయదు అనేసి. కానీ దేవుడు కూడా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేస్తాడు. మనం చేసిన చేతితో తయారు చేసిన కుండలకే మనం అంత వాల్యూ వేస్తూ ఉంటే దేవుడు ఆయన స్వాస్థాలతో చేశాడు. మనం ఏంటండి, ఆయన పరిచర్య కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి మనలోనూ ఎన్ని లోపాలు ఉంటాయి? పొద్దున్న లేస్తే కోపాలు. ఏంటండి, పొద్దున్న లేస్తే కోపాలు. ఏదన్నా చెప్తే మొఖం మూలకి వెళ్ళిపోతుంది. ఏంటండి, మొఖమేమో ముషీరాబాద్కి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోతే ఏం చెప్తున్నారు అన్నది ఎవరు అర్థం చేసుకోరు. ఎందుకంటే ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోతారు. ఏడుతూ మొదలెడితే గ్రౌండ్ అంతా తడిసిపోతుంది. ఏంటండి, చెప్పట్లేదు, తెలుసుకోవట్లేదు. కానీ ఏంటంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏం చెప్తుందండి దేవుని వాక్యం? హల్లెలూయా. దేవుడు వాడుకునే పాత్రగా మనల్ని మనం తయారు చేసుకోనే విధంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకానికి అలవాటు పడిపోయి లోకానికి బానిసలుగా ఉంటాం. ఏంటండి, లోకానికి బానిసలుగా ఉంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాలు ఏంటండి? ఏంటండి అది? సేవకుడు హృదయం తప్పు చేస్తే సరిదిద్దాలి. అంటే ఏంటండి, ఇప్పుడు సేవకుడు ఎలా ఉండాలి? యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలండి? దేవుని కోసం దృఢ నిశ్చయం కలిగి మంచిని మన చెంత పెట్టుకుని ఇతరులకు పంచేవారిగా ఉండాలి. చెడును ఖండించేవారిగా ఉండాలి. మూడోది ఏంటండి? సందేశం ఇవ్వాలి. ఎవరి కోసం ఇవ్వాలి? దేవుని కోసం ఇవ్వాలి. దేవుని వాక్య నిమిత్తం అయితే మనం ఉపదేశించేవారిగా ఉండాలి. తప్పును ఖండించేవారిగా ఉండాలి. ఏంటండి, తప్పును ఖండించేవారిగా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగిందనుకో వాక్యపరమైన సరిదిద్దుబాటు ఉండాలి. ఏంటండి, వాక్యపరమైన దిద్దుబాటు ఉండాలి. ఏంటండి, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం ఉపదేశించేవారిగా ఉండాలి. తప్పును ఖండించేవారిగా ఉండాలి. నీతి కోసం శిక్షించేవారిగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వాక్యం మన ఇంటిలో దేవుడు ఆశీర్వదించి దీవించి బలపరిచిన కాక.